రామాయణ విశేషాలన్నీ జోడించి రూపొందించిందే నామరామాయణం. నామరామాయణం విన్నా చదివినా అంతే పుణ్యం లభిస్తుంది అనేది పురాణవచనం. అంతటి పవిత్రమైన నామరామాయణాన్ని మనకు అందిస్తున్నారు శ్రీ కుప్ప శ్రీనివాస శాస్త్రి గారు. నేటి నామమంత్రాన్ని తెలుసుకుందాము. చిత్రకూటాద్రి నికేతన రామ. శ్రీరామచంద్రుడు తన వనవాసములో భాగముగా భరద్వాజ మహర్షి యొక్క సలహాను అనుసరించి చిత్రకూట పర్వత ప్రాంతములో ప్రవేశించాడు. చిత్రకూటాశ్రమ ప్రాంతములో ఆ పర్వత వనారణ్యములలో ప్రశాంతముగా తపస్సు చేసుకుంటున్నటువంటి తాపసుల యొక్క తపోభంగము, యజ్ఞభంగము, వాళ్ళ దీక్షలను పాడు చేస్తున్నటువంటి రాక్షసులందరికీ తాను వచ్చాను కాబట్టి మీ దుష్కార్య దుర్మార్గములను ఆపవలసింది అని చెప్పి సూచనగా జెండా పాతినట్లుగా మరి తన ఆగమనానికి గుర్తుగా శ్రీరామచంద్రుడు అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడయ్యా. అక్కడ యొక్క మహర్షులందరినీ కూడా ఉద్ధరించడానికి శ్రీరామచంద్రుడు వచ్చాడు. సూర్యుడు ఉదయిస్తే చీకట్లు అక్కడ ఉంటాయా? పారిపోతాయి. అయితే సూర్య భగవానుడు దయామయుడు కాబట్టే సూర్యుడు ఉదయించిన వెంటనే అప్పటికప్పుడు వెంటనే తన చండ కిరణాలను ప్రసారింపచేయడు. తాను ఉదయించబోతున్నట్లుగా ముందుగా వెలుగులను విరజిమ్ముతాడు, పంపిస్తాడు. ఆ వెలుగులను చూసి అమ్మో సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఇక మనకి ఇక్కడ స్థానము లేదు అని చీకట్లు క్రమక్రమంగా తప్పుకుంటాయి. ఆ విధముగా శ్రీరామచంద్రుడు ఆ వనవాసంలో ప్రవేశించగానే, చిత్రకూటాశ్రమంలో ప్రవేశించగానే రాక్షసులందరికీ కూడా ఇక మనకి ఇక్కడ స్థానం ఉండదేమో అని గుండెల్లో దడ పుట్టిందిట. సరే, అక్కడ వనవాసం దీక్షగా పర్ణశాల నిర్మించుకున్నటువంటి వాడై ఆ పర్ణశాల గృహంలో ప్రవేశించే ముందు ఆ శ్రీరామచంద్రుడు చక్కగా వాస్తు పూజ, నవగ్రహ పూజ, హోమాదులన్నీ కూడా చేశాట. ఇంట్లో గృహంలో ఆయురారోగ్య ఐశ్వర్య ధన సంపదలతో సుఖంగా జీవించాలి అనుకునేటువంటి వాళ్ళు చక్కగా వాస్తు పూజ, వాస్తు శాంతి, భగవద్ ఆరాధన చెయ్యాలి. ఆ విధంగా చేసినటువంటి వాడు శ్రీరాముడు అన్నమాట. ఇష్ట్వా దేవగణాన్ సర్వాన్ వివేశ ఆవసధం శుచి. ఈ విధముగా చిత్రకూటాశ్రమంలో ప్రవేశించి 2 పనులు చేశాడు. ఒక పని ద్వారా 2 పనులను సాధించాడు. మహర్షులందరికీ అభయాన్ని ఇచ్చాడు, రాక్షసులందరికీ భయాన్ని కూడా కలగజేశాడు. ఆ విధముగా శిష్టులను రక్షించి దుష్టులను శిక్షించేటువంటి శ్రీరామచంద్రుణ్ణి మనం ఆశ్రయిద్దాం, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం చిత్రకూటాద్రి నికేతన రామాయ శ్రీరామాయ నమః.